విశాఖపట్నంలోని ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక రకాల ఐటీ కంపెనీలు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఇదైతే నిన్న జరిగినటువంటి కార్పొరేట్ కంపెనీ కూడా ప్రారంభించారు. 1000 మందితో ఇక్కడ విధులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మరి విద్యార్థి నాయకుడిగా సమయ అనంత్ కుమార్ గా నేను గత ప్రభుత్వంలో వైసీపీ పరిపాలన చాలా క్లోజ్ టు క్లోజ్ చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా కలిసేటటువంటి పరిస్థితి లేదు. వారి యొక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అడిగితే తిరిగి ఇవ్వకపోగా కేసులు పెట్టి ఈ రోజు కూడా కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ కూడా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అర్థమయ్యి వాళ్ళ పరిపాలనలోకి రాగానే ఒక మెగా డిఎస్సీతో పాటు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు పెట్టుకున్నటువంటి సంకల్పంకి నిజంగా ఆనందం కలిగే విధంగా మీరు గత కొన్ని రోజుల క్రితం చూసుంటారు. మరి ఎవరైతే మరి సుందర పిచ్చయ్య గారిని కూడా ఆయన్ని ఒప్పించి ఒక మెడ్రాస్ వాస్తవ్యుడిని ఒప్పించి మరి గూగుల్ సీఈఓగా ఉన్నారు, ఇక్కడికి విశాఖకి గూగుల్ రప్పించారు. మరి అదే విధంగా కాగ్నిజెంట్ సీఈఓ గారితో డల్లాస్ లో చర్చించి విశాఖలో కాగ్నిజెంట్ పెట్టాలని చెప్పి గత 3 నెలల క్రితమే లోకేష్ గారు పుట్టినరోజు నాడు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఆయన డల్లాస్ లో తండ్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఆయన యొక్క ప్రోద్బలంతో అక్కడ కాగ్నిజెంట్ సీఈఓ గారితో చర్చించి విశాఖలో కాగ్నిజెంట్ పెట్టాలి. కాగ్నిజెంట్ తో పాటు మరికొన్ని కంపెనీలు తేవాలి. అంటే టీసీఎస్ గానీ, సత్వా గానీ, మదర్సన్ గానీ, నాన్ రీల్ గానీ ఇటువంటి ఎన్నో కంపెనీలు మరి తేవాలని వాళ్ళ యొక్క సదుద్దేశం ఈ రోజు నిజంగా మాకు యొక్క సంక్రాంతి కానుకగా నిరుద్యోగులకైతే అనిపించింది. మరి ఎటువంటి నాయకుడు వచ్చినా సరే మళ్ళీ ఇంత బాగా ఈ యొక్క విశాఖపట్నాన్ని గానీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని గానీ అభివృద్ధి బాట పట్టించలేరు. ఎందుకంటే ఎంత చదువులు చదువుకున్నా, పిహెచ్డీలు చదివినా, పీజీలు చదివినా, ఇంజనీర్లు చదివినా, డిప్లొమాలు చదివినా మరి ఐఐటీలు చేసినప్పటికీ కూడా ఉన్న ఊర్లో స్వస్థలంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే ఎంతవరకు లేవండి. అయితే దానివల్ల భార్య పిల్లలను వదిలేసి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి, తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి. మరి ఇంత కష్టపడిన తర్వాత హైదరాబాద్ లో మనకి హైటెక్ సిటీ ఉంది కదా అని చెప్పి అది మన రాష్ట్రం కదా అని అనుకున్నటువంటి పరిస్థితిలో అది కూడా భౌగోళికంగా విభజన అయిపోవడం వల్ల ఆ హైటెక్ సిటీ కూడా హైదరాబాద్ ఉండిపోవడం వల్ల మనకి ఇక్కడ పూర్తిగా కూడా విభజనైన ఆంధ్ర రాష్ట్రంలో శూన్యం మిగిలినటువంటి పరిస్థితి. ఇక్కడ కట్టడాలు లేవు, ఒక రాజధాని లేవు, ఒక జోనల్ వ్యవస్థ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నిసార్లు వినతిపత్రం రూపంలో ఎన్ని రకాలుగా పంపించినా సరే ఆయన ఎక్కడ కూడా దీనిపైన 1% కూడా శ్రద్ధ చూపించకపోవడంతో విసికి వేసారిపోయినటువంటి నిరుద్యోగ యువత ఈ రోజుకి కూడా రోడ్లు పట్టి ఉద్యోగ వయో పరిమితి కోల్పోయి వయసులు పెరిగిపోయి ఏ రకమైన అవకాశాలు లేనటువంటి పరిస్థితిలో ఉన్న క్షణంలో ఒక కూటమి ప్రభుత్వం ఒక దేవుడు పంపించిన దూతలాగా ఈ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వీళ్ళకి ప్రజలందరూ కూడా పట్టం కట్టి వీళ్ళు వస్తే గానీ ఈ యొక్క అవశేష ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందదు అని చెప్పి చాలా దృఢ సంకల్పంతో అతి ముఖ్యంగా నిరుద్యోగ యువత అయితే రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కలిపి ఎట్టి పరిస్థితుల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే జాబు రావాలంటే బాబు రావాలన్న ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మా యొక్క కష్టాన్ని అంతటినీ కూడా మేము ప్రతిఫలంగా పెట్టి వాళ్ళకి ఓట్లు వేయించినందుకు నిజంగా ఈ రోజు తలెత్తుకొని తిరిగేటటువంటి పరిస్థితి మా ఒక రాష్ట్ర నిరుద్యోగ అధ్యక్షుడికి అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వచ్చి రాగానే వాళ్ళు ఎక్కడ కూడా నిద్ర కూడా పోతున్నారో లేదో మాకు తెలియదండి. ఎంత అభివృద్ధి, ఎంత అదృష్టానికి మేము నోచుకున్నాం అంటే ఈ రోజు ఒక సంక్రాంతి కానుకగా అదే మొన్న దీపావళి గూగుల్ కూడా జరుపుకున్నాం. అదే ఈ రోజు కాగ్నిజెంట్ అన్నటువంటి సంస్థని విశాఖపట్నంలో 8000 ఉద్యోగాలు అది తెచ్చిపెట్టేటటువంటి పరిస్థితి, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు అది తెచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దాన్ని సిటిఎస్ అని కూడా అంటారు. అదేవిధంగా మదర్సన్ టెక్నాలజీ అంటే సుమారు 1800 ఉద్యోగాలతో మదర్సన్ టెక్నాలజీ, అదే సత్వ అంటే 25,000 ఉద్యోగాలతో సత్వ టెక్నాలజీ కూడా ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. అదే ఫ్లూయెంట్ గ్రిడ్ ఉంది. ఫ్లూయెంట్ గ్రిడ్ లో కూడా 600 ఉద్యోగాలు ఉన్నాయి. ఏషియన్ ఇన్ఫోటెక్ లో కూడా సుమారు ఒక 600 ఉద్యోగాలు, నాన్ రీల్ లో కూడా ఒక 600 ఉద్యోగాలు, అదే ఫ్రీ టమీనాలో కూడా సుమారు ఒక 500 ఉద్యోగాలు. అదేవిధంగా కార్క్స్ అన్నటువంటి కంపెనీ ఐటీ కంపెనీ ఉంది. దీనిలో కూడా సుమారు 2000 ఉద్యోగాలతోటి దీన్ని తీసుకొచ్చారు. మదర్సన్ టెక్నాలజీ అయితే ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఇది పూర్తిగా మనకి ఈ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించినటువంటి యొక్క కంపెనీ. కానీ వాళ్ళు కూడా ఐటీ రంగంలో దీన్ని ఎలాగా పెంపొందించొచ్చని దాని మీద ఒక రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పి విశాఖపట్నంలో ఆ రీసెర్చ్ సెంటర్ ని కూడా తెచ్చారు. అంటే ఎక్కడ వ్యాక్యూమ్ ఉందో, ఎక్కడ అవకాశం ఉందో ఆ అవకాశాలన్నీ కూడా అతి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి మనకు తూర్పు గోదావరి జిల్లా వరకు 9 జిల్లాలతో కూడినటువంటి ఎకనామిక్
ఎకనామిక్ జోన్గా, అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత అవశేష ఆంధ్ర రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను పెట్టాలని ఒక సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు శ్రీకాకుళం నుంచి మనకి తూర్పు గోదావరి జిల్లా వరకు ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్ గా దీన్ని ఒక కొత్త జోన్ కేటాయించడం చాలా ఆనందంగా ఉంది. దీనికి యువరాజా గారు ఇంతకుముందు మన కలెక్టర్ గా చేశారు, ఆయన ఒక స్పెషల్ ఆఫీసర్ గా కూడా నియమించారు. ఇదేదో తూతూ మంత్రంగా చేసిన వ్యవస్థ కాదు, దీనికి చాలా పకడ్బందీగా దీన్ని అంతా కూడా నెలకొల్పారు. కనుక మనకి అమరావతిని మళ్ళీ మరొక జోన్ గా, అదే విధంగా రాయలసీమను మరొక జోన్ గా, అంటే పూర్తిగా కూడా అభివృద్ధి అనేది అన్ని చోట్ల, అన్ని ఊర్లలో, అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టు యువతకి వారి యొక్క స్వస్థలంలో వారు ఉద్యోగాలు చేసుకునేటువంటి విధంగా ఈ అవకాశాలు తెచ్చిపెట్టడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అయితే చేతులు జోడించి నమస్కరించి హర్షం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి పరిపాలన మనకి హైదరాబాద్ లో హైటెక్ సిటీ తెచ్చినప్పుడు కూడా 30 సంవత్సరాలు పట్టింది బాబు గారికి, కానీ ఇదే విశాఖపట్నాన్ని 10 సంవత్సరాలు అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం ఒక ఏఐ సిటీగా డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఎన్నికల ముందు మాట అయితే కాదు, ఎన్నికల అనంతరం వాళ్ళు గెలిచిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా మనకు చెప్పలేని హామీలు ఎన్నో వాళ్ళు చేసి చూపిస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు, కానీ ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ చూస్తుంటే రానున్న 7 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు తప్పకుండా దాటిపోయి, గతంలో చంద్రబాబు గారు ఒకసారి చెప్పారు ఇంటికొక ఉద్యోగం అని, దాన్ని డెఫినెట్ గా ఆయన చేరుకుంటారన్నటువంటి ఒక నమ్మకం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అధ్యక్షుడిగా నాకైతే కలుగుతుంది. యువత అందరూ కూడా చాలా సుభిక్షంగా ఆనందంగా ఉన్నారు. ఒక కొత్త ఆనందం, కొత్త చిగురులు మాలో నెలకొల్పుతున్నాయి. ఎందుకంటే చదువుకున్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఎక్కడ ఉపాధి లేదు, మరి అన్నా క్యాంటీన్లు అంటూ కూడా మూసేసి, మరి ఏదో రాజకీయ కక్షతో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుని మేము అందరం ఓడించగలిగాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోగలిగాం అని చెప్పి మాకు చాలా ఆనందంగా ఉంది. 100% యూకేజీ నుంచి పీజీ చదివినంత వరకు ఒక విద్యార్థికి కావాల్సింది ఏంటంటే ఆత్మస్థైర్యం. అంటే మనం చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, మన తల్లిదండ్రుల్ని మనం సుభిక్షంగా మనం వాళ్ళని కాపాడుకోవచ్చు, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వచ్చు, పిల్లలతో భార్య భర్తలతోటి సుభిక్షంగా ఉండొచ్చు అన్నటువంటి ఒక నమ్మకం మాకు ఈ రోజు కలుగుతుంది. ఎందుకంటే గతంలో చదువుకున్నా సరే మా చదువు అంతా ఏమైపోతుంది, కూలీ నాలికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. అంటే ఇటువంటి పరిస్థితి నుంచి మేము బయటికి రాగలమా, లేకపోతే వలసలు పోవాలా, అరవ చాకరికి బయటికి కార్మెంటల్ రైలుకి పోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యువతకి ఒక దిక్సూచిగా, ఒక విజనరీ లీడర్స్ గా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు భగవంతుడు పంపించినటువంటి ఒక దూతల వరే వాళ్ళు ఈ రోజు ఈ యొక్క విశాఖ ప్రాంతానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక కోరిలేషన్ గవర్నమెంట్ తోటి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలతో ముందుకు వచ్చి దీన్ని సాధించగలుగుతున్నారంటే దీని వెనకాతల ప్రతి నిరుద్యోగ యువత, ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి టీచరు, ప్రతి పోలీసు, ప్రతి గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగితో పాటు ప్రతి సామాన్య ప్రజలు వాళ్ళు వెనకాతలు ఉంటారు. ఎందుకంటే వీళ్ళు తెస్తున్నటువంటి యొక్క సంస్థలన్నిటికీ కూడా వీళ్ళ యొక్క పిల్లలకి, వీళ్ళ యొక్క భార్యలకి, వీళ్ళ యొక్క అన్నదమ్ములకి భవిష్యత్ కాలంలో చెందుతాయన్న చెప్పి ఒక నమ్మకం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కలుగుతుంది. 100% వీఆర్ 100% satisfied with the Chandrababu Naidu sir's governance and Nara Lokesh garu efforts for the development of the youth of Andhra Pradesh. We are very much happy, sir. Thank you very much. Long live Chandrababu Naidu sir. Long live Nara Lokesh garu. Long live coalition government and mega DSC ఇచ్చినటువంటి ప్రతి టీచర్ కూడా ఈ రోజు వాళ్ళు జీతభత్యాలు అందుకుంటున్నారు. 2 నెలల జీతం కలిపి ఒకటే అటెంప్ట్ లో అందుకుంటున్నారు. సుమారు ₹1,00,000 పైన ఒక్కొక్కరికి జీతం వస్తుంది. ఇన్ని రోజులు కూడా కనీసం భోజనం చేయడానికి కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నటువంటి యువత ఒక్కసారిగా 2 నెలల జీతం ₹1,00,000 అందుకుంటున్నందుకు దీని తరపున కూడా ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ విశాఖలోనే కార్గిల్ కంపెనీకి ఎంతో శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. అంటే 1000 మంది ఉద్యోగులతోనే స్టార్ట్ చేయడం అయితే జరిగింది, విధులు కూడా ప్రారంభం అయిపోయి. ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ గవర్నమెంట్ తీసుకురావడానికి ఉద్దేశంలోనే ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్లో కొంత ల్యాక్ ఉంది, ఎస్పెషల్లీ ఇన్ ద సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్లో. అండ్ వీ లాస్ట్ 5 years అన్న ఫీలింగ్ చాలా మంది యూత్లో వచ్చింది. యాక్చువల్లీ ఈ కాగ్నిజెంట్ అనేది చాలా మంది యూత్కి ఒక డ్రీమ్ కంపెనీ. యాక్చువల్లీ ఇది నాకు ఫస్ట్ మెట్ అని అనుకుంటున్నాను. మనం ఇంకా చాలా అచీవ్మెంట్స్ చూడవచ్చు ఈ గవర్నమెంట్లోనే నా ఉద్దేశం. యాక్చువల్లీ మీకు తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది గవర్నెన్స్కి మారిపోయారు అండ్ ఈజ్ వెల్ నోన్ పర్సన్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ గవర్నెన్స్. అతని గవర్నెన్స్ ఎలా ఉంటుంది అతని హిస్టరీ చూస్తే తెలుస్తుంది. అతని అడుగుజాడల్లో ఈ గవర్నమెంట్ నడుస్తూ అండ్ ఐటీ కార్డర్ వైజాగ్ ఒక డ్రీమ్ లా ఉండిపోయింది. యాక్చువల్లీ ఐటీ కార్డర్, ఐటీ హబ్ అని పేరు తప్పించి రియలైజేషన్ అయితే అవ్వలేదు. నౌ ఇట్ ఈస్ గెటింగ్ స్టార్టెడ్. కాగ్నిజెంట్ అనే కంపెనీ ఒక చిన్న హోప్ ఇస్తుంది, ఆ రియలైజేషన్ కి ఒక బూస్ట్ లా ఉంటుంది. ఇంకా చాలా కంపెనీస్ వస్తాయి. వైజాగ్ అనేది నిజంగా ఒక ఐటీ హబ్ కింద మారుతుంది అండ్ ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ మళ్ళీ బెంగళూరు,
హైదరాబాద్ వాటితో పాటు సమానంగా లేదు వాటిని అవుట్ రీచ్ చేస్తూ వైజాగ్ అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. ఎక్కడికో వెళ్ళి ఆ డ్రీమ్స్ అన్ని అచీవ్ చేసుకోవాలి. కాగ్నిజెంట్ అని వేరే చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడ కాగ్నిజెంట్ మెయిన్ కార్నర్ కాబట్టి వేరే కంపెనీస్ నేమ్స్ తీసుకోవట్లేదు. డేటా సెంటర్స్ గురించి చాలా అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నారు. AI హబ్ కింద చాలా థింగ్స్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐ హోప్ దే విల్ రియలైజ్ ఎవ్రీథింగ్. ఆల్ ది బెస్ట్ టు ద టీడీపీ గవర్నమెంట్ అండ్ ఎస్పెషల్లీ నా ధన్యవాదాలు నారా లోకేష్ గారికి. ఇంకా చాలా ఇదే స్పిరిట్ తో చాలా వర్క్ చేయాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ని చాలా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. యువత కూడా దీన్ని వెల్కమ్ చెప్పాలి. యూ షుడ్ ఎంజాయ్ ది సక్సెస్. ఇది ఒక స్టేట్ అచీవ్మెంట్ లా చూడాలి, ఒక ఇండివిజువల్ అచీవ్మెంట్ కాకుండా. ఎన్నో US కంపెనీలు కూడా మన విశాఖపట్నానికి తరలి వస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? మన విశాఖలోనే ఎన్నో IT రంగాలకి ఇది ప్రధానంగా ఉండేటువంటి హబ్ గా మారింది. ఎలా అనిపిస్తుంది మీకు? చూడండి, ఎక్కడైతే గవర్నెన్స్ బాగుంటుందో అక్కడికి ఆటోమేటిక్ గా ఎనీ ఇంటర్నేషనల్ ఫామ్ ఎక్కడ ఉండాలనుకుంటుందంటే గవర్నెన్స్ అనేది ఎక్కడ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎక్కడ అవరోధాలు ఉండవు అక్కడికి రావాలని కోరుకుంటాయి. ఇట్ ఈస్ సింపుల్ థింగ్. సో వాళ్ళు వస్తున్నారంటే అర్థం ఏంటంటే గవర్నెన్స్ ఈస్ గెటింగ్ బెటర్ అండ్ డే బై డే ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇంకా మంచి కంపెనీస్ వస్తాయని నేను ఆశిస్తున్నాను. అంటే మిర్రర్ లాంటిది, మీ ఎక్కడ గవర్నెన్స్ బాగుంటుందో అక్కడే అందరూ వస్తారు. ఇట్ ఈస్ సింపుల్ మీనింగ్. మనం అలానే అర్థం చేసుకోవాలి దీన్ని. అండ్ ఐ హోప్ ఇట్ విల్ కంటిన్యూ. అది సార్. చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? సార్, చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పడానికి ఏం లేదు. అతను చెప్పే స్థాయి నాకు లేదు. అతని గవర్నెన్స్ గురించి అందరికీ తెలుసు. లోకేష్ గారి మీద చాలా వరకు ఇంతకుముందు మేబీ బికాస్ ఆఫ్ నెగిటివ్ మీడియా దాని వల్ల అతను కొంచెం డిస్టర్బ్ అయింది అతని పేరు. బట్ నౌ హీ షైనింగ్. మేబీ ఇంకా అభివృద్ధి చెంది వాళ్ళ నాన్నగారు ఎవరైతున్నారో, నాన్న అని పేరు పెట్టను, మళ్ళీ ఫ్యామిలీ బిజినెస్ లా ఉంటుంది. అది ఇండివిజువల్ గా అతను పేరు సంపాదిస్తాడు, ఇంకా మంచి అచీవ్మెంట్స్ తీసుకొస్తాడు. దానివల్ల స్టేట్ కూడా బాగుపడుతుందని నేను ఆశిస్తున్నాను. విశాఖలో కార్గనిజెంట్ కంపెనీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నిన్న శంకుస్థాపన చేస్తూ ఒక బిల్డింగ్ కూడా కేటాయించి 1000 మంది ఉద్యోగాలతో దాన్ని విధులు కూడా పాటిస్తూ ఉన్నారు. విధుల్లో కూడా చేరిపోయారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు నేను ప్రస్తుతం ఎంకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇంక 4 months లో నేను ఇక్కడ నుంచి రిలీవ్ అయిపోతాను. గత మా సీనియర్స్ చూసుకుంటే వాళ్ళు రిలీవ్ అయిపోతే ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు. వైజాగ్ లో జాబ్ చేద్దాం, సొంత ఊర్లో ఉండి జాబ్ చేద్దాం అంటే వాళ్ళు హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి అక్కడ జాబ్ చేయాల్సిన అవసరం వచ్చిన వాళ్ళు తక్కువ ప్యాకేజ్ ఇచ్చినా, అక్కడ రూమ్ రెంట్ కట్టకపోయినా అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వైజాగ్ లో నారా లోకేష్ గారు ఇటువంటి చాలా కంపెనీస్ మొన్న సమ్మిట్ అయింది, ఇంటర్నేషనల్ సమ్మిట్. ఓకే, అటువంటివన్నీ తేవడం వల్ల మాకు మా యువతకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బయట ఊరు వెళ్ళి అక్కడ ఉండడం కన్నా ఇక్కడే సొంత ఊర్లో ఉండి జాబ్ చేసుకోవడం, మంచి ప్యాకేజ్ తో ఉండడం. ఇప్పుడు ఆల్రెడీ మాకు చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి మా కాలేజ్ కి, ప్లేస్మెంట్స్ అనేవి. సో చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూసుకుంటే వైజాగ్ లోని ప్రధానంగా అనేక రకాల IT కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఈ కంపెనీలు రావడం వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? అదే కదా, బయటికి వెళ్ళి జాబ్ చేయకుండా మేము ఇక్కడే ఉండి మంచి ప్యాకేజ్ అనేది, మేము చదివిన చదువుకి అనేది క్వాలిఫికేషన్ అనేది దీనికి తగ్గట్టుగా ఉద్యోగాలు వస్తాయని మేము కోరుకుంటున్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన నుండి చాలా బాగా పనులు అయితే అవుతున్నాయి. మాకు మెయిన్ గా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అవ్వడం మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాక్సిమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా ఫేస్ చేస్తుంది ఏంటంటే నిరుద్యోగత. దీని వలన చాలా మంది బయటికి వెళ్లి ఉద్యోగాలు చేయడం అటువంటివి అవుతుంది. సో దీని వల్ల లోకేష్ వచ్చి కంపెనీలన్నింటినీ ఇన్వెస్ట్ చేయడం వల్ల మాకు ఉద్యోగాలు దొరుకుతాయని భావిస్తున్నాను. IT మినిస్టర్ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న శంకుస్థాపన కూడా చేశారు కార్గనిజెంట్ కంపెనీకి. అయితే ఈ కంపెనీలో 1000 మంది ఉద్యోగులతో పాటు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. విధులు కూడా ప్రారంభం అయితే జరిగాయి. ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్పాలంటే కాగ్నిజెంట్ అనేది IT సెక్టర్ లో మా ఫ్రెండ్స్ పనిచేయడం ఇవన్నీ తెలిసి ప్రకారం కాగ్నిజెంట్ అయితే చిన్న కంపెనీ కాదు. దట్టు కాగ్నిజెంట్ వాళ్ళ జాయిన్ అవడం వల్ల అంటే ఎంప్లాయ్మెంట్ గా ఎవరైతే మేము ఫస్ట్ సపోజ్ మాకు PG అయిపోతుంది ఇంకా 4 months లో జాయిన్ అయిన తర్వాత మాకు ఎంప్లాయీ గా బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇలాంటి కంపెనీస్ తీసుకురావడం వల్ల దట్టు కాగ్నిజెంట్ నేను విన్నదాని ప్రకారం 1000 members ఆల్రెడీ జాయిన్ అవుతారు ఈ ఫేజ్ లో, ఫస్ట్ ఫేజ్ లో అని చెప్పారు. సో అలా జాయిన్ అవ్వడం ఏంటంటే ఈ ఇయర్ అనేది డెవలప్ అవుద్ది. దట్టు మాలాంటి ఎవరైతే నిరుద్యోగి అవుతున్నారో అంటే వలస వెళ్ళిపోకుండా ఎంప్లాయ్మెంట్ చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత వేరే ఊర్లకి వలస వెళ్ళాల్సి వస్తుంది. దీనివల్ల నథింగ్ బట్ మనకున్న క్యాపిటల్, మనన్న హ్యూమన్ రిసోర్సెస్ క్యాపిటల్ అనేది వేరే స్టేట్లకి వలస వెళ్ళిపోతుంది. అది వెళ్ళకుండా లోకేష్ గారు ఇలాంటి మన గూగుల్ అయ్యి ఉండొచ్చు, ఈ రోజు కాగ్నిజెంట్ అయ్యి ఉండొచ్చు. ఇలా అవడం వల్ల అంటే మన ఈ ఏరియాని మనం డెవలప్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మన ప్రధానంగా విశాఖపట్నంలోనే అనేక రకాల IT కంపెనీలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే IT సెక్టర్ అంటే మనకి ఒక బెంగళూరు లేకపోతే ఒక హైదరాబాద్ అంటారు, కానీ వైజాగ్ దేనికి తక్కువ కాదండి. అంటే కొన్ని చాలా రిసోర్సెస్ మనకు ఉన్నాయి. మన ల్యాండ్ రిసోర్సెస్ ఉంది, నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. అలాగే కాబట్టి మనకి ఏ విధంగా నెట్ కానీ దేనికైనా మనకి సౌకర్యం ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ కూడా అక్వైర్ చేసి ఇస్తూ ఉంటుంది. కాబట్టి
ఐ మీన్ వైజాగ్ 8 నాకంటే ఇలా మోర్ కంపెనీస్ రావడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మన ఏరియా డెవలప్ అవుతుంది. మనం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలం ఏ హైదరాబాద్కి ఏ బెంగళూరు మనం తీసిపోము, మనకి అన్ని కంపెనీస్ ఉన్నాయి, మనం కూడా కంపీట్ చేయగలం గ్లోబల్ లెవెల్లో. అంటే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నారా లోకేష్ గారికి చంద్రబాబు గారిని నేను చెప్పాలనుకున్నానంటే, ఫస్ట్ మేము ఓటేసినప్పుడు మేము జరిగిన తర్వాత ఇది పెట్టుకుంటారో లేదని ఒక డౌట్లో అయితే ఉన్నాం. కానీ ఇప్పుడైతే వాళ్ళకి వచ్చిన అంటే ఎలా అంటే ఒక అవకాశం వచ్చింది, దాన్ని వదులుకోకూడదని ఒక దృఢ సంకల్పం వాళ్ళు చేస్తున్న తీరు చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలాగే ఐ మీన్ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఒక పబ్లిక్ గవర్నెన్స్ లో కానీ దీంట్లో కానీ గ్యాప్స్ ని వాళ్ళు చూసి ఫిల్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇలా ఈ గవర్నెన్స్ ఇలాంటి కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్ ని వాళ్ళ స్టూడెంట్స్ ని ఉపయోగించి కనిపెడతారని మేము కోరుకుంటున్నాం. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ కంపెనీ ఏదైతే ఉందో నేను శంకుస్థాపన చేసి 1000 మంది ఉద్యోగులతో పని కూడా ప్రారంభించారు. విధుల్లో ప్రారంభమైనటువంటి జరగడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు అనేక రకాల కంపెనీలు కూడా ఇక్కడ మన విశాఖపట్నంకి ఎన్నో రకాలుగా వస్తూ ఉన్నాయి. ఎంతో కృషితో చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఎలా చూస్తారు వీళ్ళని? ఈ రోజు మరి కేవలం ఉత్తరాంధ్రనే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ఎన్నడూ లేనటువంటి సంస్కరణలు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కానివ్వండి తెస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ఒక వైజాగ్ వాసిగా మేము అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది విద్యావంతులు చదువుకున్న ప్రదేశమైనా ఉత్తరాంధ్రలో ఈ రోజుకి కూడా నిరుద్యోగ శాతం చాలా పెరిగిపోయింది. దానివల్ల ఈ రోజు ఉత్తరాంధ్రలో ఎప్పుడు ఉద్యోగాలు లేక చాలా మంది విద్యార్థులు బెంగళూరు అంటూ, హైదరాబాద్ అంటూ పక్క రాష్ట్రాలు పోయి అక్కడ నానా ఇబ్బందులు పడేవారు. మరి అటువంటి సందర్భాల్లో అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ రోజు రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ అందులో ఉత్తరాంధ్ర ప్రజల వైపు వాళ్ళు చూపించే ప్రేమ కేవలం ఒక మాటతోనే కాకుండా ఈ రోజు చేతల్లో కూడా కాగ్నిజెంట్ కంపెనీ స్టార్ట్ చేసి 1000 మంది ఉద్యోగస్తులతో ఈ రోజు పనిని ప్రారంభించారన్న విషయం ఈ రోజు ఒక వైజాగ్ వాసిగా, ఒక విద్యార్థిగా మమ్మల్ని చాలా ఆనందాన్ని గురి చేస్తుంది. మరి ఇటువంటి సంస్కరణలు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో చాలా తెస్తారు అనే మాట మాకు నమ్మకాన్ని ఇప్పుడు కలిగించినందుకు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞత తెలియజేస్తాను. అంటే ఇప్పుడు చూస్తే ప్రధానంగా విశాఖపట్నంలోనే అనేక రకాల ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నారు, తీసుకొస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? అది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు లేవు అసలు. వైజాగ్ అంటేనే చాలా ఓన్లీ టూరిజం మాత్రమే పరిమితం అయిపోయిన వైజాగ్ లో ఎన్నో ఏళ్లుగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ రోజు హైదరాబాద్ ని చూస్తా ఉన్నాం. ఒకప్పుడు రాయ రప్ప అనే ఒకే కండిషన్ తో ఈ రాయని రప్పను ఎలా రాజధానిగా వర్ణిస్తారని చెప్పి ఆ రోజులు ఎంతో మంది అవహేళన చేశారు. కానీ అటువంటిది ఈ రోజు అదే హైదరాబాద్ లో రాయ రప్ప కొండానికి కూడా చాలా రేట్లు పెరిగిపోయి అంత అంటే ఒక నార్మల్ ప్లేస్ ని అంత స్థాయికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు అంతే ప్రత్యేక శ్రద్ధని మా వైజాగ్ మీద పెడితే ఈ రోజు వైజాగ్ ఇంకా భవిష్యత్తులో చాలా మంచిగా వెళ్తుందని చెప్పి నమ్ముతున్నాం. అంతేకాకుండా కంపెనీలు పెట్టాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్న అంతర్జాతీయులు అన్ని కంపెనీలతో కూడా వాళ్ళు మాట్లాడి నేరుగా కలిసి వాళ్ళని కూడా ఆహ్వానించి అందరితో కూడా వైజాగ్ లోనే జరిగే మీట్స్ లో కూడా వాళ్ళు ఈ టైఅప్స్ అనేవి అవుతుంటే మాకు అది వైజాగ్ వాసిగా చాలా అంటే చాలా ఒక బాధ్యతయుతంగా మాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే తప్పకుండా వైజాగ్ అనేది భవిష్యత్తులో ఐటీ హబ్ గా మారి వైజాగ్ లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా ఫీల్ అయ్యేలా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేస్తారన్న ధైర్యాన్ని మాకు ఈ రోజు వాళ్ళు కల్పించడం జరిగింది. మేము చాలా అభినందిస్తున్నాం ఇటువంటి విషయాన్ని.